హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వంట సోడా, ఈనో ఇవేమీ లేకుండానే 2 కప్పుల రేషన్ బియ్యంతో ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని, అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే గట్టి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. చాలా స్పాంజీగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేషన్ బియ్యంతో ఈ స్పాంజ్ దోశల్ని, అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే మీరు రెగ్యులర్గా వేసుకునే ఏ దోశల బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులు బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు కొద్దిగా చిక్కటి మజ్జిగని వేసుకోండి. ఇలా మజ్జిగలో నానబెట్టుకొని ఈ దోశలు వేసుకోవడం వల్ల మనకి ఒంటికి బాగా చలవ చేస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా 2 కప్పుల మజ్జిగని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా ఒక 5-6 గంటల సేపు సపరేట్గా నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల తర్వాత బియ్యాన్ని చూపిస్తున్నాను, చూసారా, బియ్యం చక్కగా నానిపోయాయి. అదేవిధంగా 6 గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా మజ్జిగ అంతా కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న ఈ అటుకుల్ని సగం వరకు వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా సగం వరకు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి బరక అనేది లేకుండా బాగా మెత్తగా ఉండేటట్లుగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మీకు దోశలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన అటుకుల మిశ్రమాన్ని అలాగే బియ్యాన్ని కూడా వేసేసుకొని సేమ్ ఇందాక గ్రైండ్ చేసుకున్న విధంగానే తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి ఈ పిండిని వేసేసుకోండి. సో ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో ఒక 8 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, పిండి మనకి చక్కగా పులిసింది. ఇది పైకి పొంగదు అనమాట, పిండి మాత్రం చక్కగా పులిసి ఉంటుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను, చూసారా, మనం గ్రైండ్ చేసుకున్న దానికన్నా కానీ పిండి పులిసిన తర్వాత ఇలా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే దోశ మనకి మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది. మీకు ఒకవేళ చక్కెర వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మరీ చిక్కగా ఈ పిండిని రెడీ చేసుకుంటే మీకు దోశలు అస్సలు రావన్నమాట. అలాగే మరీ పలుచగా కూడా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా, ఇలా గరిటె జారుగా ఉండేటట్లుగా ఈ పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేస్తేనే మీకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఈ దోశల పిండిని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను మీకు హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే గట్టి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు దాకా అల్లం,
3-4 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్లు పోసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇక ఈ గట్టి చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ మీద వేసుకోవడం కోసం ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ని ఇలా తురుముకొని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి దోశల పిండి, చట్నీ, అలాగే దోశ మీద వేసుకోవడం కోసం మిశ్రమం రెడీ అయిపోయింది కదా. ఇక వెంటనే దోశలు వేసేసుకుందాం. దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా శుభ్రంగా రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశ పెనానికి అతుక్కోకుండా చక్కగా వస్తుందన్నమాట. ఇక నేను ఐరన్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయతో రబ్ చేస్తున్నాను. అదే మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసే పని అయితే ఈ స్టెప్ అవసరం లేదనమాట. సో ఇలా ఉల్లిపాయతో చక్కగా నూనె అంతా కూడా పెనానికి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు దోశల పెనం మీద సెంటర్లో ఈ విధంగా పోసుకోండి. ఇలా పిండిని పోసిన తర్వాత మీరు ఈ దోశను స్ప్రెడ్ చేయకూడదు అనమాట. దోశ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దానంతటదే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ క్యారెట్ మిశ్రమాన్ని దోశ మీద చక్కగా ఈ విధంగా వేసేసుకొని ఈ దోశ మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసేసుకొని వెంటనే దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని ఒకవైపు చక్కగా కాలేంత వరకు కాల్చుకోండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల దోశ మనకి చక్కగా ఉడుకుతుంది అనమాట. సో దోశ ఒకవైపు చక్కగా కాలి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయి దోశ చక్కగా ఉడికిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఈ దోశని కొద్దిసేపు కాల్చుకోండి. దోశని రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో 2 వైపులు కూడా ఇలా చక్కగా ఈ దోశని కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోండి. మీరు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు చక్కగా నెక్స్ట్ డే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. ఇక నేను ఇండస్ వ్యాలీ వాళ్ళది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ దోశ ప్యాన్ లింక్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయినా సరే దోశలు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నాకైతే ఈ ప్యాన్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి. క్యాస్ట్ ఐరన్ పాత్రలో వంట చేసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ఇలా చక్కగా కావాల్సిన దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హోటల్ స్టైల్ గట్టి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక దోశ తుంచి చూపిస్తున్నాను చూసారా, లోపల ఈ దోశ ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, తినాలనిపిస్తుంది కూడా కదా. చాలా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం వంట సోడా, ఈనో ఇవేమీ వేయకుండానే రేషన్ బియ్యంతో ఇలా మెత్తటి దోశలు వేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.